ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని నువ్వెందుకు దిగులు పడతావు? అక్క గురించి నీకు తెలీదా? నీ బిడ్డను నువ్వు అనుమానిస్తావా? అలాంటి ఆలోచనలే ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటా అని ఒకటి ఆలోచన అయిపోయింది నాకు. సరే అమ్మా, ఇదంతా వాళ్ల పని అని చెప్పాను కదా, ఇంకా ఆలోచన మనసులో నుంచి తీసేయ్. ముందు టాబ్లెట్స్ వేసుకో. అక్కా, అమ్మా, దుర్గా, అమ్మా ఎలా ఉందమ్మా? ఉమ్, కనీసం నాకు ఒక మాట చెప్పరా మీరు? ఏం చెప్తారే, కొత్తగా కాపురానికి వెళ్ళావు. రోజుకోసారి నాకు బాలేదనో దానికి బాలేదనో ఆ సమస్య అని ఈ సమస్య అని చెప్తూ ఉంటే ఎలా చెప్పు? యా, సమస్యలు చెప్పుకోవడం వేరమ్మా. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా చెప్పకపోతే ఎలా? ఎవరో వచ్చి చెప్పే వరకు నాకు తెలీదు. ఇప్పుడెలా ఉంది? నాకేం ఇబ్బంది లేదు. డాక్టర్ గారు కూడా చూసి పంపించారు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా. నీ నా ఇంటి కోడల్ని కావచ్చు, కానీ ఎప్పటికీ నీ కూతుర్ని. నా తల్లి గురించి చూసుకోవాల్సిన బాధ్యత నాకుండదా? ఉమ్, అయ్యో, అల్లుడు గారు కూడా వచ్చారా? అయ్యో అత్తయ్య గారు, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? బాగుందయ్యా. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఏ ఇబ్బంది లేదు. మాకు ఇంతకు ముందే తెలిసింది అత్తయ్య, వెంటనే బయలుదేరి వచ్చేసాం. అయ్యో, మీ పనులు మానుకొని ఇంత దూరం రావడం ఎందుకు బాబు? అబ్బాయి వచ్చాడు, వెళ్ళి కాఫీ టీయో తీసుకురాపో. ఆ, ఇప్పుడు అలాంటివేం వద్దు అత్తయ్య. ఇంటల్లుడికి మర్యాద చేయడం పద్ధతి బాబు. నువ్వేంటి చూస్తూ నిలబడ్డావు? వెళ్ళు. ఉమ్. విజయ, ఏంటక్కా? ఆ చిరంజీవి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావా? చెప్పు. అంటే సమయానికి మన దగ్గర లేవు, అందుకే అతను కట్టాడు. అన్నయ్య ప్రాణాలు తీసిన రాక్షసుడేవాడు. వాడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అమ్మ ప్రాణాపాయంలో ఉంటే ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదక్కా. అందుకని వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఏ, వాడు మా నాన్నయ్యని చంపాడన్న విషయం మర్చిపోయావా? అలాంటి వాడి ముందు చెయ్యలా చెప్తావే? అన్నయ్య దూరం కావడానికి కారణం అతనే అన్న బాధ నాకు కూడా ఉందక్కా. కానీ అక్కడ అమ్మ చావు బతుకుల మధ్య ఉంది. నేను చేసింది తప్పుగా అనిపించొచ్చు, కానీ ఆ క్షణం అమ్మ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. సమయానికి డబ్బులు కట్టాడు, అందుకే నేను కాదనలేకపోయాను. అంత ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయాలి. వాణ్ణి అడగడం ఏంటి? అమ్మ ప్రాణాలు కాపాడడానికి వాడు డబ్బులు ఇచ్చేదేంటి? అంతగా అవసరమైతే మావయ్య గారిని అడిగి ఆ డబ్బులు ఏవో నేను ఏర్పాటు చేసేదాన్ని కదా. చెప్పానుగా అక్క, ఆ క్షణం అమ్మని కాపాడుకోవడం మాత్రమే చూశాను తప్ప ఎవరు కడుతున్నారు, అతను ఎలాంటివాడు, ఏం చేశాడు ఏంటి అనేది నేను ఆలోచించలేదక్కా. ఏదైనా మర్చిపోవచ్చా? అన్నయ్య చావును మర్చిపోతామా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. పొరపాటును కూడా వాడి దగ్గర ఎలాంటి సాయం తీసుకోవద్దు. సరే అక్క, ఇంకేమీ అడగనులే. సరే, మీ బావగారికి కాఫీ పెట్టివ్వాలిగా, తీసుకురా. ఉమ్. ముడుపులో అలా రాసి కట్టింది నువ్వేనని నాకు బాగా తెలుసక్క. ఎందుకంటే ఆ చేతి రాత నీదే. నీ మనసులో ఇంత కక్ష పెట్టుకుని ఆ ఇంటి కోడలిగా అయ్యావంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. నీకు మంచి సంబంధం దొరికింది, నీ జీవితం బాగుపడుతుందని మేమనుకుంటుంటే కేవలం కక్ష తీర్చుకోవడానికి నువ్వు ఆ ఇంటికి కోడలివయ్యావా? ఏమండి, కాఫీ తీసుకోండి. అమ్మా, పాలు చల్లారిపోయినట్టున్నాయిగా, వేడి చేసుకొని తీసుకురమ్మంటావా? ఏం వద్దులేమ్మా. వద్దంటే ఎలా అమ్మా? నీకెలా నయమవుతుంది చెప్పు? కనీసం ఈ టాబ్లెట్స్ అయినా వేసుకో.
నువ్వు రాసావేమోనన్న అనుమానం వస్తేనే అమ్మ పరిస్థితి ఇలా అయిపోయింది. నిజంగానే నువ్వే రాసావని తెలిస్తే అమ్మ ప్రాణాలతో ఉంటుందా? నిన్ను కాపురానికైతే పంపించాం కానీ అక్కడ నీకు ఎలా ఉందో ఏంటోనని అమ్మ రోజు దిగులు పడుతూనే ఉంది. వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది కాదు, నీ వల్లే వాళ్ళకి ఇబ్బంది అని తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? నువ్వలా రాసావని తెలిసిన మరుక్షణమే నేను నిన్ను అడిగి ఉండొచ్చు. కాదని అందరికీ అబద్ధం చెప్పినట్టు నువ్వు నాకు చెప్పలేవుగా. కానీ నేను అడగకుండా ఎందుకు ఆగానో తెలుసా? 1, అమ్మకు భయపడి. 2, నాకు తెలీదు అన్నంత వరకే నువ్వు మామూలుగా ఉంటావని. నువ్వేదైనా అనుకుంటే అది జరిగే వరకు వదలవు. దానికోసం అలుగుతావు, కోప్పడతావు, ఏడుస్తావు, ఏదైనా చేస్తావు. చిరంజీవిని ఆ ఇంటికి దూరం చేయాలన్న పగతోనే నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టావన్న విషయం తెలిసిపోతే ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను క్షమిస్తారా? నిన్ను క్షణమైనా ఆ ఇంట్లో ఉండనిస్తారా? అప్పుడు నీ కాపురం ఏమైపోతుంది? ఆ తర్వాత నీ జీవితం ఏమైపోతుంది? నీకు నీ భవిష్యత్తుకి అన్ని విధాలుగా అడ్డుపడుతుందది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిన్ను ఎలా కాపాడుకోవాలో కూడా తెలియట్లేదు. కానీ ఒక్కటి, నువ్వు తప్పు చేసినా సరే నా అక్కవి. నువ్వు ఆ ఇంట్లో ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలని చూసినా నేను దాన్ని అడ్డుకుంటాను. నువ్వు చేసే ప్రతి తప్పుకి అడ్డుపడి వాళ్ళని కాపాడుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు నీ పెళ్లి మాత్రమే నా బాధ్యత కాదు, నీ భవిష్యత్తు కూడా నా బాధ్యతే అక్క. సరే అమ్మా, నీకు బాలేదనగానే ఎక్కడ పనులు అక్కడే వదిలేసి హడావిడిగా వచ్చేసాను. ఇంటికెళ్ళాక మళ్ళీ వస్తానులేమ్మా. సరే అమ్మా, ముందు నీకు ఆ ఇల్లు ముఖ్యం, ఈ ఇల్లు కాదు. హా, అలా ఏం లేదు అత్తయ్య గారు. ఆ ఇల్లేంటి ఈ ఇల్లేంటి, రెండు మన ఇల్లే. మీకు బాలేదనగానే వచ్చాం, మళ్ళీ వీలు చూసుకొని వస్తాం. మంచిది బాబు, నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. భలే వాళ్ళే. మీకు ఆరోగ్యం బాలేదని తెలిసాక రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్. విజయ, మేము వెళ్ళొస్తాం. అలాగే బావగారు. మేము వెళ్ళొస్తాం. అలాగే బావగారు. వెళ్ళొస్తావమ్మా. జాగ్రత్త. వర్ష వెళ్ళొస్తాను. వర్ష అమ్మ జాగ్రత్త. అలాగే విజయ అక్క. వెళ్ళొస్తాను. అలాగే అక్క. ఉమ్.